కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని కొండ ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా చిరుతపులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గొర్రెల కాపరులు, మేకల కాపరులు చిరుతపులుల భయంతో కొండల పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టేది. ఇప్పటికే మండలంలో చిరుతపులుల దాడిలో అనేక మేకలు, గొర్రెలు మృతి చెందడంతో రైతులు పంట పొలాలకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. చిరుతపులుల దాడి నుంచి కాపాడండి మహాప్రభు అని అనేక మార్లు మండల ప్రజలు విన్నవించుకున్నప్పటికీ అధికారులు ఉచిత సలహాలతో సరిపెట్టుకున్న సందర్భాలు అనేకం. ఎట్టకేలకు కోసిగిలోని బసవన్న గట్టు సమీపంలో గొంతులో ఎముక ఇరుక్కొని కదలడానికి కష్టమైన స్థితిలో ఉన్న చిరుత రైతుల కంటపడింది. స్థానికుల సమాచారంతో గ్రామస్తులు చిరుతను చూడడానికి తరలివచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను చెదరగొట్టి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానికుల సహాయంతో అటవీ శాఖ అధికారులు రెస్క్యూ చేసి చిరుతపులిని బోన్లో బంధించారు. చిరుతపులి కదలలేని స్థితిలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కోస్గి ఎస్ఐ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రెస్క్యూలో ఎవరికి ఎటువంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.